హాయ్ అండి. ఈరోజు నేను జొన్నలతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకోవాలో డిన్నర్‌కి ఇడ్లీ, దోస ఎలా చేసుకోవాలో మంచి పక్కా కొలతలతో చెప్తున్నాను. ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. అర గ్లాసు రైసు, 1 స్పూన్ మెంతులు తీసుకొని 2 సార్ల శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక నానపెట్టుకోవాలి. 6 అవర్స్ నానాలి. మార్నింగ్ పెట్టుకుంటే మళ్ళీ 3, 4కి రుబ్బేసుకోవచ్చు. తర్వాత వేరే గిన్నెలో జొన్నలు తీసుకున్నానండి. జొన్నలు శుభ్రంగా 2 సార్లు కడిగి బయట ఒక క్లాత్ వేసుకొని ఎండబెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. తర్వాత దానిని రవ్వగా చేసుకున్నాను. ఎందుకంటే ఇది తొందరగా నానిపోతుంది. లేకపోతే మామూలు జొన్నలైతే 24 అవర్స్ నానాలి. చాలా లేట్ అవుతుంది. ఇదైతే మనం ఇడ్లీ పిండికి ఎంత తొందరగా నానబెడతామో 5, 6 అవర్స్ అంతే 2 సేమ్ ఒకటేసారి చేసుకోవచ్చండి. చూడండి ఇలా రవ్వగా చేసింది 2 గ్లాసులు తీసుకున్నాను. ఇవేనండి కొలతలు. దీన్ని మళ్ళీ కడగనవసరం లేదు. అది మునిగేటట్టు నీళ్లు పోసుకుంటే, ఆ నీళ్ళే పప్పు రుబ్బడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదెంతో ఈజీగా ఉంటుంది. చక్కగా నానిపోతుందండి. హెల్తీ కూడా మంచిది. మనము ఒకరోజు అది నానేసి టైం గూడా కలిసి వస్తుంది ఇలా చేసి పెట్టుకుంటే. చూడండి అది మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి నానబెట్టుకుంటున్నాను. ఇది 5, 6 అవర్స్ నానిన తర్వాత చూడండి ఎంత బాగా నానిందో. చక్కగా ఈ 2 మళ్ళొకసారి మినపప్పు కడిగేసుకోవాలి. ఇది కడగనవసరం లేదు. తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని విడివిడిగా రుబ్బుకోవాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. కొంచెం చిక్కగా రుబ్బుకోవాలి. ఎందుకంటే మనం ఇడ్లీకి కానీ, దోసకి కానీ వాడుకోవచ్చు. నీళ్ళు ఎక్కువ పోసామనుకో దాన్ని ఒకటే దానికి యూజ్ చేసుకోవాల్సొస్తుంది. ఇలా అయితే 2, 3 రకాలు చేసుకోవచ్చు. తర్వాత జొన్నలు గూడా జొన్న రవ్వ కూడా రుబ్బేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. లైట్‌గా రవ్వలాగుంటుంది. ఏం ప్రాబ్లమ్ లేదండి. మనకి చాలా బాగా వస్తుంది. ఇలా చేసి పెట్టుకుంటే అసలు పిల్లలు గాని, పెద్దోళ్ళకి గాని జొన్నతోటి చేశామని అనుమానం రాదు. వాళ్ళు చక్కగా దోసలు, ఇడ్లీలు ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. దీంట్లో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ గూడా కొద్దిగానే పడుతుంది. మామూలు పిండిలో పట్టినంత ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు ఎక్కువైపోతుంది. ఇలా రాత్రంతా మూత పెట్టి చక్కగా పులవనివ్వాలి. మార్నింగ్ చూడండి ఎంత బాగా పులిసిందో, చక్కగా తయారైపోయింది పిండి. తర్వాత మనం దాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను ఇడ్లీ కోసం. పిండి చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసి ఇడ్లీకి సరిపడా కలుపుకోవాలి. కొద్దిగా జారుగా కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్‌లకి ఆయిల్ రాసేసి దాంట్లో ఈ పిండి ఏసుకోవాలి. రైస్ కుక్కర్‌లో కొద్దిగా ఒక గ్లాసు వాటర్ పోసి అవి హీటెక్కాక ఇడ్లీ పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. 10, 12 నిమిషాలు. తర్వాత మనం చూడండి మూత తీస్తున్నాను. తడి చేయి పెట్టుకొని ఇలా నొక్కి చూస్తే మన చేతికి అతుక్కోకూడదు. అప్పుడు రెడీ అయినట్లు. బయట పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆరనిచ్చి, ఆ స్పూన్ కూడా తడి చేసి తీస్తే మనకి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇడ్లీలు. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. స్పాంజిలాగా ఉన్నాయి. చక్కగా తినేయొచ్చు. మెత్తగా ఉన్నాయి. దోసల కోసం కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి. పలుచగా పోయాలి. క్రిస్పీగా కావాలంటే పలచగా వేసుకోండి. మెత్తగా కావాలంటే కొంచెం లావుగా వేసుకోవచ్చు. ఎలా అయినా ఏసుకోవచ్చు. ఈ పిండితోటి కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం వాటర్ జల్లి, దానిపైన ఈ దోస వేసేసుకోవాలి. 2 వైపులు ఆయిల్ వేసి కాల్చుకోవాలి. తర్వాత ప్లేట్‌లో చట్నీ వేసి సర్వ్ చేసుకోవడమే. ఇలా ఈ 2 రకాలు ట్రై చేసి చూడండి. మీకు టైం సేవ్ అవుతుంది. పిల్లలకి గూడా అన్ని రకాలు చేసినట్టు అవుతుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. అందరూ తినవచ్చు ఇది. ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తినే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్.